Hi students, welcome to Karina Physics classes. So AP Junior Inter IP series lo nana 1 mark remaining chapters explain chestunnam for your doubt clarification, right? So kabatti 1 mark thermodynamics loki enter avudam nana. Already oscillations, thermal properties of matter extra 1 mark chapters already completed. Now avanni kuda playlist lo unnai, watch them, learn and practice them, right? Next ippudu ee 1 mark lo extra chapters lo థర్మోడైనమిక్స్ స్టార్ట్ చేస్తున్నాం నాన్న. సో 1 మార్క్లో థర్మోడైనమిక్స్లో నాన్న ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 వర్డ్ క్వశ్చన్స్ చూడన్నా ఒకసారి. సో ఏమి ఇచ్చారు చూడు. ఫస్ట్ ఐడెంటిఫై ద జౌల్స్ ఈక్వేషన్ ఆఫ్ హీట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. నా జౌల్స్ హీట్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకో. సో W = JH డైరెక్ట్ ఫార్ములా నాన్న. దాన్ని జౌల్స్ హీట్ అంటారు నాన్న. W వర్క్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హీట్. సో అది W = JH. నెక్స్ట్ సో ఫస్ట్ వన్ ఆప్షన్ 1. సెకండ్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ థర్మోడైనమికల్ స్టేట్ వేరియబుల్. మామూలుగా థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే వేరియబుల్స్ని థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ అంటాం. ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అలాంటివి. సో ఇంటర్నల్ ఎనర్జీ థర్మోడైనమిక్ సిస్టమే నాన్న. వర్క్ అనేది ఎప్పుడు కూడా థర్మోడైనమిక్ వేరియబుల్ కాదు నాన్న. సో కాబట్టి దట్ ఈజ్ యువర్ ఆన్సర్. నాట్ ఏ థర్మోడైనమిక్ అన్నాడు కాబట్టి వర్క్. ప్రెజర్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ టెంపరేచర్. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ థర్మోడైనమిక్ సిస్టమే, ప్రెజర్ థర్మోడైనమిక్ వేరియబులే, వాల్యూమ్ థర్మోడైనమిక్ వేరియబుల్, వర్క్ అనేది థర్మోడైనమిక్ వేరియబుల్ కాదు, గుర్తుపెట్టుకో. సో కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ బిట్ అమ్మ. థర్డ్ బిట్ ఏమిటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ థర్మోడైనమిక్ వేరియబుల్. ఇంటెన్సివ్ అంటే ఎక్కువగా ఉపయోగపడేది. సో ఎక్కువగా థర్మోడైనమిక్ వేరియబుల్ ఏది యూజ్ చేస్తాం సార్ అంటే ప్రెజర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్షన్ 1. ఫోర్త్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అన్నాడు నాన్న. ఓకే, సో ఇక్కడ నాట్ ట్రూ అన్నారు, ఏది నిజం కాదు ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నాడు. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ డస్ నాట్ చేంజ్. ఇంటర్నల్ ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. ఇంటర్నల్ ఎనర్జీ డస్ నాట్ చేంజ్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ టెంపరేచర్. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ మారలేదు అంటే టెంపరేచర్ కూడా మారలేదు కదా నాన్న. సో కాబట్టి ఇక్కడ నాట్ ట్రూ, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదురా. సెకండ్, నో హీట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ ద సిస్టమ్. నాన్న టెంపరేచర్ కాన్స్టెంట్ అంతే, హీట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది నాన్న ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ నాట్ ట్రూ. టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ కరెక్ట్. PV = కాన్స్టెంట్, ఆల్ కరెక్ట్ నాన్న. ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే నో హీట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ ద సిస్టమ్. హీట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందమ్మా డ్యూరింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్, నో ప్రాబ్లమ్ ఫర్ దట్. బట్ ఇట్ ఈస్ ఫాల్స్, నాట్ ట్రూ కనుక్కోవాలి. బట్ ఇట్ ఈస్ ఫాల్స్. సో ఫోర్త్ వన్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఫోర్త్ వన్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ అమ్మా. ఫోర్త్ వన్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అన్నాడమ్మా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్లో గుర్తుందో లేదు, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే dQ = 0, నో హీట్ ఫ్లో అవుట్ ద సిస్టమ్ ఆర్ ఇన్ టు ద సిస్టమ్. కాబట్టి ఏమొస్తుంది, ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్, రాంగ్. సో నో హీట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ ద సిస్టమ్. సింపుల్. అడియాబాటిక్ ప్రాసెస్. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే హీట్ చేంజ్ అనేది ఉండదు, హీట్ కాన్స్టెంట్, ట్రాప్ అయిపోయి ఉంటుంది నాన్న, బయటికి వెళ్ళడం రావడం ఉండదు. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ సిక్స్త్ వన్, du + dw = 0 ఈజ్ వ్యాలిడ్ ఫార్ నాన్న dq 0 ఇప్పుడే చెప్పాను ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. dq = du + dw, అడియాబాటిక్ ప్రాసెస్, dq వాల్యూ 0. కాబట్టి du + dw 0 ఏ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. సో స్క్రీన్ షాట్ చేసేసానన్నా. నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడన్న. థర్మోడైనమిక్స్ 1 మార్క్లో సెవెంత్ బిట్ చూడమ్మా. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఇస్ గివెన్ బై 8 మార్క్స్లో ఆల్రెడీ వి డిస్కస్డ్ నాన్న. వర్క్ డన్ ఫార్ములాస్ ఐసోథర్మల్, అడియాబాటిక్, nRT log V2/V1 లేదా P1/P2 అని చెప్తాం. సింపుల్, డైరెక్ట్ ఆన్సర్ అన్న ఆప్షన్ 1. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ nR/γ-1 × T1 - T2, డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నైన్త్ బిట్ ఏమి ఇచ్చమ్మా. ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dQ = du + dw. ఇక du బయటికి తీసాడరా, అప్పుడు ఏమవుతుంది. సో నైన్త్ వన్ చూడన్నా. సో dQ = du +
dw. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. dw అంటే pdv, అలా డెరివేషన్ 8 మార్క్స్ వి ఆల్రెడీ డన్. సో dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv. బట్ ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే అన్ని du బయటికి తీసాడు నాన్న. కాబట్టి du బయటికి తీస్తే ప్లస్ dv పక్క వస్తే మైనస్ pdv. సో du ఈజ్ ఈక్వల్స్ టు dq మైనస్ pdv. ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ ఆప్షన్. సో dq మైనస్ pdv ఆప్షన్ 3 డైరెక్ట్ నాన్న. నెక్స్ట్ 10th one ma. Which of the following equations hold good in isothermal process? Isothermal అంటే temperature constant కాబట్టి PV is equals to nRT, T constant, PV is equals to constant. Second one, PV is equals to constant. Next 11th one. 11th one చూడండి. If a liquid in a thermoflask is vigorously shaken, then what happens? ఇదే బోర్డు మోడల్ పేపర్లో 2 మార్క్స్కి అడిగాడు నాన్న, రైట్? అందుకే కొంతమంది అన్ని చాప్టర్లు చూసుకుంటే మేలు కదా సార్ అన్న వాళ్ళ కోసమే ఇవన్నీ కూడా నాన్న. ఆ ఒక్క మార్క్ కూడా మీరు పోకూడదు అన్న ఉద్దేశంతో ఆ ఎక్స్ట్రా 1 మార్క్ చాప్టర్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను అన్న. టైం మనకి ఎట్లా ఎక్కువ ఉంది కదా, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది, జస్ట్ ఐడియా బేస్ చేసుకుంటే అయిపోతుంది. సరే, ఒక థర్మోఫ్లాస్క్లో ఉండే లిక్విడ్ని విగరస్గా షేక్ చేస్తే ఏమవుతుంది సార్? టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్. సింపుల్. సో ఎప్పుడైతే థర్మోఫ్లాస్క్లోని లిక్విడ్ని బాగా షేక్ చేస్తావో పార్టికల్స్ మూవ్ అయ్యి హీట్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. టేక్ స్క్రీన్ షాట్. సో నెక్స్ట్ బిట్ నానా, MCQs థర్మోడైనమిక్స్ 1 మార్క్లో నెక్స్ట్ బిట్. The molar specific heat of a solid at constant pressure and ordinary temperature is approximately dash అన్నాడు. నాన్న మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ అన్నాడు. ఒక సాలిడ్కి మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎంత? ఈ 2 మార్క్స్తో చెప్పింటాం నాన్న, 1D 2D 3D. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుందంటే 3R. సో ఇది థర్మోడైనమిక్స్ 2 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. వాచ్ దట్ వీడియో నాన్న. 1Dలో 2Dలో 3Dలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాసింటాను నాన్న. సో 3R ఈజ్ యువర్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ 13th బిట్ నాన్న. సో 13th బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. 13th బిట్, ఇన్ సైక్లిక్ ప్రాసెస్ డాష్ ఇంటర్నల్ ఎనర్జీ 0. సైక్లిక్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఇంటర్నల్ ఎనర్జీ టెంపరేచర్ ఉండదు, 0 కంప్లీట్ సైకిల్. సో సైక్లిక్ ఎక్కడ స్టార్ట్ అయ్యి తిరిగి అక్కడికే వస్తుంది కాబట్టి నో ఇంటర్నల్ ఎనర్జీ. నెక్స్ట్ 14th బిట్ ఒకసారి చూడమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నాడు. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏమవుతుంది? దాన్ని రెఫ్రిజిరేటర్ ప్రిన్సిపల్ అని చెప్తాం నాన్న. సో ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో హీట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కోల్డర్ ఆబ్జెక్ట్ టు హాటర్ ఆబ్జెక్ట్ కాదు. హీట్ కెనాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ టు కోల్డర్ సెకండ్ లా ప్రకారం కాదు నాన్న. హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ రిజర్వాయర్ కెన్ బి కంప్లీట్లీ కన్వర్ట్ ఇన్ టు వర్క్. ఇది హీట్ ఇంజన్ నాన్న. Heat absorbed from reservoir cannot be converted into work. Option 4. So 14th one, option 4 nana. Complete ga 100% మీకు రిజర్వాయర్ నుండి వర్క్లోకి కంప్లీట్ కాదు, కన్వర్షన్ జరగదు, కంప్లీట్ వర్క్ డన్ జరగదు అంటున్నాను. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆప్షన్ 4. 14th ఆప్షన్ 4. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూడమ్మా. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో అన్న చూడమ్మ ఏమి ఇచ్చాడు. If Cp and Cv are specific heats at constant pressure and volume respectively for an ideal gas, then Cp minus Cv is equals to dash. Nana Cp minus Cv is equals to R. Already 8 marks lo kuda manam proof chesi untam. Cp minus Cv is equals to R. Simple. Next second one nana. So second one emi chudamma. Second one, if there are no intermolecular forces, then internal energy is a function of టెంపరేచర్. ఇంటర్నల్ ఎనర్జీ అనే టెంపరేచర్ ఒకటే కదా. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ లేనప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు డాష్ జౌల్స్ అన్న 4.186. నెక్స్ట్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ డ్యూరింగ్ ఐసోకోరిక్ ప్రాసెస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్. సో దాన్ని మనం ఏమంటాం? ద చేంజ్ ఇన్ వాల్యూమ్ డ్యూరింగ్ ఐసోకోరిక్. నాన్న ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ రా, వాల్యూమ్ చేంజ్ కాదమ్మా. సో కాబట్టి ద చేంజ్ ఇన్ వాల్యూమ్, ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ చేంజ్ ఉండదు కాబట్టి 0. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏమవుతుందంటే 0, వాల్యూమ్ కాన్స్టెంట్ ఇన్ ఐసోకోరిక్. ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్, ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్. సో ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ చేంజ్ ఉండదు, 0. నెక్స్ట్ the relation between temperature and volume
ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈస్, సో కార్నాట్ సింగ్లో చెప్పింటాం నాన్న, టీవీ పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో టెంపరేచర్కి వాల్యూమ్కి అడియాబాటిక్ ప్రాసెస్లో రిలేషన్ ఏంటి అంటే టీవీ పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram of water from 14.5 to 15.5 degrees centigrade is called calorie. So calorie definition అన్న 2 మార్క్స్లో చెప్పింటారు. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ వాటర్ ఫ్రమ్ 14.5 to 15.5 దాన్ని calorie అంటారు నాన్న. నెక్స్ట్ 7th one, అకార్డింగ్ టు డాష్ లా హీట్ కెనాట్ ఫ్లో ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. కంపల్సరీ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉండాల్సిందేనన్న రిఫ్రిజిరేటర్లో. ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు మాత్రమే రిజర్వాయర్ నుండి అక్కడ సోర్స్కి వెళ్తూ ఉంటుంది, అంటే సింక్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ క్లారిటీగా రాసేసి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వల్ల హీట్ డస్ నాట్ ఫ్లో ఇట్ సెల్ఫ్. కంపల్సరీ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉన్నప్పుడు మాత్రమే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం హీట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ అమ్మ, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డ్యూరింగ్ ఐసోథర్మల్. ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0, నో చేంజ్. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కాదు ఐసోథర్మల్లో, 0. నెక్స్ట్, సైన్ కన్వెక్షన్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ టేకెన్ యాజ్ వెన్ వర్క్ డన్ బై ద సిస్టమ్. బై ద సిస్టమ్ అంటే పాజిటివ్ నాన్న, ఆన్ ద సిస్టమ్ అంటే నెగిటివ్ రా. బై ద సిస్టమ్, సిస్టమే వర్క్ చేస్తే పాజిటివ్, నువ్వు సిస్టమ్ పైన వర్క్ చేస్తే నెగిటివ్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ద ఏరియా అండర్ పీవీ కర్వ్ రిప్రజెంట్ యాజ్ వర్క్ డన్. ఎందుకు dW is equals to PdV కాబట్టి PV వర్క్ ఆల్వేస్ PV ఏరియా ఏమవుతుందంటే వర్క్ డన్ రిప్రజెంట్ చేస్తుంది అన్న. నెక్స్ట్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. dq is equals to du plus dw. సో ఎనర్జీని ఎంతైతే ప్రొవైడ్ చేస్తావో ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ డన్ కలిపితే అంతే ఎనర్జీ వాల్యూకి ఈక్వలెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ లా ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. టేక్ స్క్రీన్ షాట్. ఇవి టోటల్ బిట్స్ నాన్న ఇన్ థర్మోడైనమిక్స్. 1 మార్క్. నెక్స్ట్ ఇంకా 1 వర్డ్ మాత్రం ఉన్నానన్న, టేక్ స్క్రీన్ షాట్. థర్మోడైనమిక్స్లో 1 మార్క్లో 1 వర్డ్ క్వశ్చన్స్ చూడన్నా. ఏమి ఇచ్చారు చూడమ్మా, 1 వర్డ్ క్వశ్చన్స్. విచ్ ఫిజికల్ క్వాంటిటీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఏ థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్, ఇది ఒక్కటి రాస్తే చాలు నాన్న. టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, 1 వర్డ్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ? టెంపరేచర్. సో ఇది ఆల్రెడీ 2 మార్క్స్లో చదివింటారు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో. టెంపరేచర్ ఈస్ ద మెజర్ ఆఫ్ హీట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? ఆల్రెడీ రిపీటెడ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో కూడా వచ్చిందన్న, జౌల్ పర్ కేజీ కెల్విన్. దాన్ని జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. నెక్స్ట్, గివ్ ద రిలేషన్ బిట్వీన్ CP, CV అండ్ గామా. గుర్తుందో లేదో, గామా ఈజ్ ఈక్వల్స్ టు CP బై CV, దాన్ని స్పెసిఫిక్ హీట్ రేషియో అంటారు. సింపుల్. సో కాబట్టి డైరెక్ట్గా వాల్యూ రాస్తే చాలునా. సో గామా ఈజ్ ఈక్వల్స్ టు CP బై CV, ఇది రాస్తే చాలురా. నెక్స్ట్, విచ్ పారామీటర్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్? ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్? టెంపరేచర్. సింపుల్. నెక్స్ట్, విచ్ పారామీటర్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్? అడియాబాటిక్ ప్రాసెస్లో DQ వాల్యూ 0, నో హీట్ ఎక్స్చేంజ్. కాబట్టి హీట్ DQ, టోటల్ హీట్ ఈజ్ కాన్స్టెంట్, ఇది రాస్తే చాలు. Total heat remains constant. Next, which parameter is constant in isobaric? Isobaric అంటే ప్రెజర్, ఇది ఒక్కటి రాస్తే చాలు. ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్. టేక్ స్క్రీన్ షాట్. ఇవి రాస్తే చాలు అన్న, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి రాస్తే చాలు, 1 మార్క్ యూ గెట్. టేక్ స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్. నెక్స్ట్ బిట్ చూడన్నా, give the expression for efficiency of Carnot engine. 8 marks. Eta is equals to 1 minus T2 by T1. ఇది ఒక్కటి రాస్తే చాలు నాన్న. నెక్స్ట్, రైట్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. PV is equals to N0 ఐడియల్ గ్యాస్, బట్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఇన్ ఐసోథర్మల్. కాబట్టి PV is equals to కాన్స్టెంట్ బదులు K రాస్తున్నాం అంతే. PV is equals to కాన్స్టెంట్, యూ కెన్ రైట్ ఇట్, ఆర్ PV is equals to K. K is nothing but constant. నెక్స్ట్, రైట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ అడియాబాటిక్ ప్రాసెస్. PV పవర్ గామా is equals to కాన్స్టెంట్. PV పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు, లేదా K అని రాయొచ్చు. బోత్ ఆర్ కరెక్ట్, డోంట్ వరీ. సో జస్ట్ ఇది రాస్తే చాలు నాన్న, యూ గెట్ ఫుల్ మార్క్స్. యూ కెన్ రైట్ కాన్స్టెంట్ ఆల్సో ఆర్ K, బోత్ ఆర్ కరెక్ట్, డోంట్ వరీ. టేక్ స్క్రీన్ షాట్.
సో ఇది మీ టోటల్ థర్మోడైనమిక్స్ 1 మార్క్ క్వశ్చన్స్. జస్ట్ రఫ్ ఐడియా, యూ గెట్ ఫుల్ మార్క్స్. ఇంకా అవి కూడా కాలేదు అని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదమ్మా. ఆల్ చాప్టర్స్ 1 మార్క్ ఐ విల్ కంప్లీటెడ్, డోంట్ వరీ. సో ఇది మీ టోటల్ థర్మోడైనమిక్స్ 1 మార్క్స్ మా. థ్యాంక్ యూ.